ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి ఉదయకాలమందు యేసుక్రీస్తు కన్నీటి ప్రార్థన గురించి, లాజరు సమాధి దగ్గర ఏ విధంగా కన్నీరు కాచారో మీకు జ్ఞాపకం చేశా. దానికి మనం ఏం టైటిల్ పెట్టుకున్నాము అంటే, ఒక స్నేహితుని కన్నీళ్లు, రెండోది ఒక విమోచకుని కన్నీళ్లు. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనంలో, ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చెను. యేసుక్రీస్తు ఏడ్చిన ఈ రెండో సంఘటన లూకా భక్తుడు చాలా చక్కగా వివరంగా వ్రాస్తున్నాడు. లాజరు సమాధి దగ్గర యేసయ్య కాచిన ఆ కన్నీళ్లను ఇంగ్లీష్లో హార్డ్ క్రయింగ్ అన్నారు. యెరూషలేము కొరకు యేసయ్య కాచిన కన్నీళ్లను సైలెంట్ టీయర్స్ అన్నారు. అక్కడేమో రోదన, లాజరు సమాధి దగ్గరేమో రోదన, ఇక్కడేమో హృదయ వేదన. రెండు ఒకటే ఏడుపు కాదు. అక్కడ కాస్త బాధగా, బాగా గట్టిగా రోదన, అందుకే హార్డ్ క్రయింగ్ అన్నారు. ఇక్కడేమో యెరూషలేము అనే పట్టణాన్ని చూసినప్పుడు ఆయన సైలెంట్ టీయర్స్ అంటే హృదయ వేదన. కన్నీళ్లు యేసయ్య చెక్కిల నుండి సైలెంట్గా జారవాడుతున్నాయి. మొదట ఒక స్నేహితుడి కోసం, తదుపరి ఒక పట్టణం కోసం, ఆ పట్టణవాసుల కోసం ఈ కన్నీటి కారణాలు చాలా ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే, యెరూషలేము పట్టణానికి ప్రాచీన కాలం నుండి ఎంతో పేరు, మరెంతో ప్రఖ్యాతులున్నవి. ఇది దేవుని పట్టణంగా పిలువబడేది. ఇశ్రాయేలు రాజ్యానికి కేంద్ర స్థానంగా ఉండేది. ఇక్కడ ఈ యెరూషలేము అనే పట్టణంలో ఒక మంచి దేవాలయం కూడా ఉంది. అది యెరూషలేము దేవాలయము అంటాం కదా. దేవుని ప్రజలు ఉండవలసిన యెరూషలేము ప్రజలు సాతానికి అనుకూలమైపోయారు. దేవుని పట్టణంగా పిలువబడవలసింది ఇది సాతాను నిలయమైపోయింది. నవవధువుగా ఉండి సృష్టికర్తను పరిణయమాడవలసిన స్థితి. అయితే ఆ పరిస్థితులు లేవు. ఆ పట్టణంలో దేవునికి పట్టణంగా ఉండవలసిన ఆ పట్టణము సాతాను పట్టణంగా మారిపోయింది. ఒక పెళ్లి కుమార్తెగా ఉండి సృష్టికర్తను పెళ్లి చేసుకోవాల్సినటువంటి ఆ పట్టణము, ఆ పరిస్థితులు అక్కడ కనబడలేదు. అందువల్ల ఆ పట్టణం కోసం యేసయ్య హృదయ వేదన, రోదన చేశారు. మరో విషయం ఏంటంటే, ఆ మాటలు అక్కడ రాస్తారు కదా. 19వ అధ్యాయం 42వ వచనంలో, లోకాలో మనస్కరించలేదు, సమాధాన సంబంధమైన విషయాలు మీరు మనస్కరించలేదు, ఇది ప్రభు యొక్క అభియోగం. శాంతి సంబంధమైన విషయాలకు బదులు సాంఘిక, ఆర్థిక, రాజకీయ విషయాల్లో నిమగ్నం అయిపోయింది ఆ పట్టణం. ఆధ్యాత్మికంగా చాలా ఉండవలసిన పట్టణము క్షణం తీరిక లేనిదిగా మారిపోయింది. అంటే యెరూషలేము పట్టణం అనగానే ఒక భక్తి భావాలు కలిగిన పట్టణంగా ఉండాలి. అది ప్రభు అలా చూడాలనుకున్నారు ఆ పట్టణాన్ని, యెరూషలేము పట్టణాన్ని. కానీ మరి ఇది ఎలా తయారైంది? వ్యాపార పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ గొడవలు, సమస్యలతో తయారైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెండ్లి కుమార్తెను చూచి పెండ్లి కుమారుడు సంతోషించినట్లు నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సంతోషించును అని యెషయా గ్రంథము 62:5వ వచనంలో అక్కడ వ్రాయబడి ఉన్నది. పెండ్లి కుమార్తెను చూచి పెండ్లి కుమారుడు ఎలాగైతే సంతోషిస్తాడో, అలాగున ఆ పట్టణాన్ని చూచి ప్రభు సంతోషించాలి అని అనుకున్నారు. కానీ ఆ పెండ్లి కుమార్తె కనగాని, అందం కానీ అది పోగొట్టుకుంది. మరో విషయం చెప్పాలంటే, లూకా 19:43లో ఉంది, ప్రభువు నిన్ను దర్శించిన కాలము ఎరగలేదు. ఎన్నోసార్లు యెరూషలేమును ఆయన విమోచించాలని ఆశపడ్డాడు, కానీ వారు ఆయనని విస్మరించారు. ఈ విమోచకును గుర్తించలేకపోయారు. మరెన్నోసార్లు యెరూషలేమును ఆయన దర్శించాడు, కానీ పట్టించుకున్న నాదుడే లేడు. పాపపు శృంఖలాల నుండి,
శాపపు బంధకాల నుండి విమోచించాలని యేసయ్య వెళ్ళాడు. కానీ అవేమీ వారికి పట్టనట్లుగా నటించారు. మరో విషయం ఏమిటంటే, ఈ పట్టణమును ప్రభు యొక్క భద్రతను తృణీకరించింది. ఎన్నోసార్లు యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లల రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకోవాలి అనుకున్నా మీరు వల్లకపోతిరి. చూడండి, యెరూషలేము అంటే పట్టణమే కాదు, దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులు అన్నారు ఒక కవి. అంటే యెరూషలేము అంటే మనుషులు. వాళ్ళు ఎరగలేదట, దేవుని మాటను వాళ్ళు గుర్తించలేదట. ఎన్ని అవకాశాలు ఇచ్చాడో ప్రభు చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే నాశన దినములు ప్రభు ప్రకటించాడు. ఎన్ని మార్లు చెప్పినా వినిపించుకోలేదు. కనుక రాయి మీద రాయి నిలవని దినాలు వస్తున్నాయి అని ప్రభు చెప్పినట్లుగానే యేసయ్య ముందుగానే చెప్పారు, ప్రవచించారు. ఇది అక్షరాల నెరవేరింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సైన్యాలు వచ్చి యెరూషలేమును విధ్వంసం చేశాయి. యేసు క్రీస్తు సంరక్షణ లేకపోతే ఎంత ప్రమాదమో మనకు దీని ద్వారా అర్థమవుతుంది. యేసు క్రీస్తు మన విమోచకుడు, సృష్టికర్త. ఆయన రెక్కల కింద మనకు భద్రత ఉంది. ఆయన రెక్కల కింద మనం రాకపోతే ఆయన విచారిస్తాడు, కన్నీరు కారుస్తాడు. ఒక విమోచకుని యొక్క కన్నీళ్లు. ప్రియ దేవుని బిడ్డలారా, తదుపరి 127 దేశాలకు చెదిరిపోయారు యెరూషలేం పట్టణ ప్రజలు. యెరూషలేం ఉన్న చోట ఈరోజు మందిరము లేదు. ఈరోజు ఎల్ అక్సా అనే మహమ్మదీయుల కట్టడం అక్కడ ఉన్నది. దాదాపు 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ అంటే జర్మనీ దేశపు అధిపతి 60 లక్షల మందిని, యూదులని అంటే ఈ పట్టణవాసులని ఓచకోత కోసేశాడు అంతే. అంటే ప్రభు చెప్పిన మాట నెరవేరింది. ఈ పట్టణాన్ని ప్రభు చాలా ప్రేమిస్తున్నాడు. నేను జ్ఞాపకం చేస్తున్నా, పట్టణం అంటే సిటీ అని కాదు. ఇక్కడ పట్టణం అంటే మనుషులు. ఈ మనుషుల్ని ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, ఎంతో ఆత్మీయంగా ఉండవలసిన మీరు రాజకీయం లేక ఇంకా లోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టేశారు. ఎక్కడ ఆధ్యాత్మికమైన సమయం మీ దగ్గర లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకేం మాట్లాడాడు ప్రభు అంటే, నేను మిమ్మల్ని ఒకలాగా చూడాలనుకున్నా, ఒక పెండ్లి కుమార్తెలాగా, నేను ఒక పెండ్లి కుమారుడులాగా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మీలో చక్కటి భక్తి భావాలు ఉంటాయి అనుకున్నాను. ఎన్ని అవకాశాలు ఇచ్చారో తెలుసా? రండి, ఇప్పటికైనా రండి అని ఎన్ని ఛాన్సులు ఇచ్చాను మీకు. నేను ఈ సండే నుంచి అయిన మందిరానికి రండి, ఈ సంవత్సరం నుంచి అయిన మందిరానికి రండి, ఈ ప్రమాదం తప్పించే ఇప్పటికైనా రండి, ఈ రోగం తప్పించే ఇప్పటికైనా మందిరానికి రండి అని ఎన్ని అవకాశాలు ఇచ్చారంటే, ఎన్నిసార్లు పిలిచానో తెలుసా మిమ్మల్ని? కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల కింద కప్పుతుందో అలా కప్పాలని ప్రయత్నం చేశా. కానీ నా రెక్కల కిందకి రావడానికి మీరు ఇష్టపడలా, నా నీడ కిందకి రావడానికి ఇష్టపడలా. లోకము, పాపము, ఇంకా రకరకాలుగా వెళ్ళిపోయారు కానీ నా మాట పట్టనట్లుగా ఉన్నారు. ఇంకా మిమ్మల్ని పిలిచే టైం దాటిపోయింది. గడ్డు దినాలు రాబోతున్నాయి మీకు అని ప్రభు చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ దేశానికి, ఆ పట్టణానికి నెమ్మది లేక బాధపడుతున్నారు. అయ్యో, ప్రభు ముద్దొచ్చినప్పుడే మనం చంకెత్తుకుంటే ఎంత బాగుండేది పిలిచినప్పుడు. ఆ రోజున మనం అర్థం చేసుకోలేకపోయాం. అని ఈ రోజుకి తరం వెంబడి తరము బాధపడే పరిస్థితులు. కనుక ఇది దేవుడు మనకొక సూచనగా ఉంచాడు. మీరు అలా చేయమాకండి. గాయాలు అయిన తర్వాత బాధపడద్దు, కాలిన తర్వాత బాధపడద్దు, నేను విడిచిపెట్టేసిన తర్వాత బాధపడద్దు. ఇప్పుడే రండి. ఈ మాటలు వింటున్న మీరు ఇంకెవరైనా అశ్రద్ధ గనక చేస్తున్నట్లయితే ప్రభు మాటలకి అశ్రద్ధ చేయమాకండి. ఈరోజు ఒక చక్కటి తీర్మానం చేసుకొని ప్రభు దగ్గరికి రండి. అదే ప్రభు కన్నీరు కారుస్తున్నాడు, రమ్మని ప్రార్థిద్దాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఒక విమోచకుని యొక్క కన్నీళ్లు
మా కొరకు ఎంత కన్నీళ్లు కారుస్తున్నారు. ఇంకా రాని జనాంగం ఎవరైతే ఉన్నారు, మీ మాటలకు లోబడ్డని ప్రజలు ఎవరైతే ఉన్నారు, లోకం మీద, వాటి మీద, వీటి మీద మనసు పెట్టి మీ పిలుపును వ్యర్థంగా భావించేవారు ఎవరైతే ఉన్నారు, రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవడానికి ఇప్పటికైనా వారిని దర్శించి మాట్లాడి, ఇదే అనుకూలమైన సమయము, ఇది మనకు ప్రభు ఇచ్చినటువంటి సమయము అని జ్ఞాపకం చేసుకొని అందరూ కూడా మీ సన్నిధికి రావడానికి కృప దయచేయండి. ఈ మార్నింగ్ మాట్లాడిన ప్రతి మాటని కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవడానికి కృప దయచేయండి. అలాగే వారి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. బలహీనులు చాలా మంది ఉన్నారు. వారి కుటుంబాలలో, హాస్పిటల్లో ఉన్న సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఆయుష్, ఆరోగ్యాలతో నింపండి. కుటుంబాలలో నెమ్మదివ్వండి, సమృద్ధినివ్వండి. రావలసిన ధనాన్ని పెంచండి. ఉన్న రుణబాధలన్నీ కూడా విడిపించండి. వారి వ్యాపారం, వారి చేతి పనులు, వారి ఉద్యోగాలు, వారి వాహనాలు మంచిగా దీవించండి, ఆస్వాదించండి. ఏ సమయానికి ఏది కావాలో వారి కుటుంబాలలో దయచేసి పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఈ దినమెల్లా ప్రభు మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.